పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైన్తో భేటీ అయింది. తెలంగాణతో వివిధ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వివరించారు. ప్రధానంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, స్పోర్ట్స్, సెమీకండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉన్న అనుకూలతలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకారాన్ని అందించేందుకు సింగపూర్ మంత్రి గ్రేస్ ఫు హైన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హైన్ హామీ ఇచ్చారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి వనరుల నిర్వహణ, తెలంగాణ ఎంచుకున్న సుస్థిర వృత్తి ప్రణాళికలపై ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించారు. పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. వివిధ రంగాల్లో సింగపూర్ అనుభవాలను పంచుకోవాలని, దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణలో సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టుల కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, రెండో రోజు సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. ప్రధానంగా తెలంగాణ రైజింగ్ బృందంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సింగపూర్ లో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. మనం నిన్న చూసాం, కీలక ఒప్పందం పైన అయితే ఒప్పందం జరిగింది. మరోవైపు ఇవాళ కీలక రంగంగా ఎంచుకున్నటువంటి మూసీ నది పునరుద్ధరణం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి విషయంలో ఇవాళ సీఎం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వాళ్ళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానంగా సింగపూర్ వాణిజ్య పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైన్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి సింగపూర్ లో పర్యావరణం, వాణిజ్య పరంగా ఉన్నటువంటి బిజినెస్ సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీలో ఏ విధంగా ముందుకు పోతుంది, దానికి సంబంధించి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రధానంగా నగరాలు, పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాలకు సంబంధించి వీటిపైన కూడా కీలకంగా సమావేశం జరిగింది. రెండు ప్రభుత్వాల మధ్య కూడా అక్కడ సింగపూర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ముందుకు సాగాల్సిన అంశాలపై కూడా చర్చించడం జరిగింది. దీనిపై కూడా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరోవైపు సీఎం తో పాటు పాల్గొన్నటువంటి శ్రీధర్ బాబు సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి పరిశ్రమల అధినేతతో పాల్గొన్నారు. ఏదైతే సెమీ కండక్టర్లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పురోగతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో సింగపూర్ తో పాటు తెలంగాణలో దీనిపై ఉన్నటువంటి అపార అవకాశాలకు సంబంధించి ఆయన చర్చలు జరిపారు. దీనిపై కూడా ఆయన ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఇది ఏమైనప్పుడు కూడా ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి సింగపూర్ తో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.